సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు యుద్ధకాండలో రామచంద్రమూర్తి. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి పడిపోయి తప్పు చేశాను, క్షమించు, నన్ను నీవాణ్ణి చేసుకోని అన్నాడా, వాణ్ణి నావాడిగా చేసుకుంటానంటాడు. కాబట్టి ఈశ్వర లక్షణాలని ఒకే రకంగా ఇంద్రకథల్నే మారుస్తూ దండకడుతూ చెప్పుకెడుతున్నారు. ఎలా? పాదం చివర అంతాది కాదు, పదానికి అంతాదితో. ఏమి ప్రజ్ఞ శంకర భగవత్పాదులది, కవులకు కవి, మహానుభావుడైన. అందుకే ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర. మళ్ళీ అక్కడ ఉద్ధృత నగభిధనుజ అన్నారు కదా, మళ్ళీ ధనుజకులామిత్ర. అందుకని పూర్వం దక్ష ప్రజాపతికి ధరణీదేవికి వివాహం జరిగితే వాళ్ళకి కొంత సంతానం కలిగింది. అందులో ఈ ధనువు అనబడేటటువంటి స్త్రీ కూడా వాళ్ళిద్దరి సంతానం. ఆ ధనువుకి మళ్ళీ కశ్యప ప్రజాపతినిచ్చి వివాహం చేశారు. దక్ష ప్రజాపతికి ధరణీదేవికి కలిగినటువంటి సంతానం ధనువు. ఆ ధనువు కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తే పుట్టినటువంటి వాళ్ళు ధనుజులు. ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. వాళ్ళు ఎప్పుడూ కోపంగా ఉంటారు, విపరీతమైనటువంటి కోపం. ఆ కోపము వలన హింస చేస్తుంటారు, అది రాక్షస ప్రవృత్తి అంటారు. అందుకే ప్రజాపతికి అందరూ బిడ్డలే. అందరూ బిడ్డలే అయితే మేఘమండలం చూస్తోందట ఒకసారి. అసలు ప్రజాపతి తండ్రి కదా, తండ్రి గురువు కదా, పిల్లలు వస్తే ఏం చెప్తాడు చూద్దామని ప్రజాపతి కూర్చుని ఉన్నాడు. దేవతలు వెళ్ళారు, నమస్కారం చేసి, తండ్రి మేము నేర్చుకోవలసింది ఏమైనా ఉందా అన్నాడు. దా అన్నాడు ఆయన. దా అని ఊరుకున్నాడు. అర్థమైంది అన్నారు వాళ్ళు. ఏమర్థమైంది మీకు అన్నాడు. మాకు ఎప్పుడు త్రిదశులం అంటే 30 ఏళ్ల వయస్సులో ఉంటాం, స్వర్గలోకంలో ఉంటాం. అందుకని నిరంతర భోగాలు, మనసుని నిగ్రహించుకోము, మమ్మల్ని దమం నేర్చుకోమని చెప్పావు, అందుకని దా అన్నావు. అర్థమైంది, మేము దమంతో దాంతి పొందుతామని అవతలు వెళ్ళిపోయారు. కాసేపు ఆగి మనుష్యులు వెళ్ళారు. అందరూ ఆయన బిడ్డలే, మరి ప్రజాపతి బిడ్డలే. మనుష్యులు వెళ్ళి, హే తండ్రి మేము నేర్చుకోవలసింది ఏదైనా ఉందా అన్నారు. దా అన్నాడు మళ్ళీ. అందరూ చూసి మాకు అర్థమైంది, బయలుదేరుతున్నాం అన్నారు. ఏమర్థమైంది అన్నాడు. మేము మనుష్యులం కదూ, మాకు సహజంగా లోభగుణం ఉంటుంది, ఎవరికి పెట్టం, దాచుకుంటాం. దత్త, ఒకడికి పెట్టి ధరించని చెప్పారు మీరు, మేము దానగుణం అలవాటు చేసుకుంటాం అని వాళ్ళు వెళ్ళిపోయారు. ధనుజులు రాక్షసులు వచ్చారు, అసురులు వచ్చి, తండ్రి మేము నేర్చుకోవలసింది ఏమైనా ఉందా అన్నారు. దా అన్నాడు మళ్ళీ. వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని, అర్థమైంది తండ్రి మేము బయలుదేరుతున్నాం అన్నారు. ఏమర్థమైంది అన్నాడు. మాకు కోపం ఎక్కువ, హింసిస్తుంటాం, అందరినీ ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాం, అందుకే మమ్మల్ని ప్రయత్నపూర్వకంగా దయని అలవాటు చేసుకోమని చెప్పావు, అందుకని దా అన్నావు. అర్థమైంది మాకు అన్నారు. ముగ్గురితోటి 3 మాటలు దా 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 అన్నాడు. 3 మాటలు దా 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 అంటే 3 జాతుల వాళ్ళు కూడా తమ తప్పులు దిద్దుకుని మంచిగా ఉండడానికి ఆయన మార్గం చెప్పాడు. ఇంతకన్నా చెప్పడానికి ఏముందిరా అని చెప్పిట అప్పటి నుంచి మేఘాలన్నీ కురిసేటప్పుడు దదద అంటుంటాయిట, ఆ మెరుపులు వచ్చినప్పుడు. అందుకని ఆ శబ్దం ఎలా ఉంటుంది అంటే ద ద ద అని 3 మాటలు దకారం పలికినట్టు ఉంటుంది. పర్జన్యుడై అందుకే 3 మాటలు దకారం పలుకుతాడు అని బృహదారణ్యకోపనిషత్తు. కాబట్టి వాళ్ళు ధనుజులు. ఆమె కశ్యప ప్రజాపతితో కూడితే పుట్టినటువంటి వాళ్ళు దేవతలు. అదితి సంతానం, దితి సంతానం దైత్యులు, ఈవిడ సంతానం ధనుజులు. కాబట్టి ఇప్పుడు ఈ ధనుజులు అసుర స్వభావం ఉన్నవాళ్ళు, రాక్షస సంతానం. కాబట్టి ఎప్పుడూ క్రోధంతో ఉంటారు, హింసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని సంహరిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు ధర్మ సంరక్షణార్థం.